విశాఖ సాగర తీరాన లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో యోగా చేసి రికార్డు సృష్టించారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ యోగా డే కార్యక్రమం చరిత్రలో స్థానం దక్కించుకుంది. ప్రధాని మోదీ హాజరైన ఈ యోగాంధ్ర మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. యోగాంధ్ర విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది ఏపీ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంగా యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని మోదీ. యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని తెలిపారు. అంతరిక్షంలోనూ యోగా చేసిన ఘనత మనదేనని స్పష్టం చేశారు. ఏపీలోని విశాఖ తీరంలో జరిగిన 11వ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి యోగా సాధన చేశారు మోదీ. ఈ మెగా యోగా కార్యక్రమం గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఒకేసారి 3 లక్షల మంది యోగా చేయడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. గిన్నీస్ బుక్ ప్రతినిధులు రికార్డులకు సంబంధించిన పత్రాలు, జ్ఞాపికలను మంత్రి లోకేష్ కు అధికారులకు అందజేశారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। యోగా అంటే కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. యోగాతోనే క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావానికి దక్కిన గొప్ప గౌరవం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు పవన్. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు సీఎం చంద్రబాబు. యోగా న్యాచురోపతి, ఆయుర్వేదం మన వారసత్వ సంపద అని, ఈ సంపదను ప్రధాని మోదీ ప్రజలకు చేరువ చేశారన్నారు. ప్రజలు ఆర్గానిక్ వైపు వెళ్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. యోగాంధ్రపై మీడియాతో మాట్లాడిన బాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. యోగాంధ్ర గిన్నీస్ రికార్డుల కోసం పసిబిడ్డలను అవస్థలు పెట్టారని ఆరోపించారు. యోగాంధ్ర కోసం గిరిజన విద్యార్థులను తీసుకొచ్చి తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులంటే నోరు మెదపరనే నిర్లక్ష్యంతో వారిని చిన్నచూపు చూశారన్నారు. గిన్నీస్ రికార్డు యోగాంధ్రకు కాకుండా 27,000 మంది గిరిజన విద్యార్థులతో ఆకలి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రంలో 300 కోట్లతో యోగాంధ్ర చేయడమేంటని ట్విట్టర్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు షర్మిల.